హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఇన్ తెలుగు. సో ఈరోజు వీడియోలో మరొక పథకం గురించి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి. ఈ పథకానికి సంబంధించి గడువును పెంచారు. అసలు ఈ పథకం ఏంటి అనే విషయాన్ని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేదల సొంత ఇంటికల శుభవార్త. సో ప్రధానమంత్రి పథకం పొడిగింపు అప్లై చేసుకోవడానికి అప్డేట్ అయితే వచ్చింది. సో పేదలకు తమ సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ పథకం కోసం దరఖాస్తులు చేసుకునేందుకు గడువు ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన దాన్ని డిసెంబర్ 2025 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో లక్షలాది పేద కుటుంబాలకు ఊరట అయితే లభించిందండి. సో ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం యొక్క మరిన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, ఎలా అప్లై చేసుకోవాలి, ఈ పథకం వల్ల వచ్చే లాభాలు ఏంటి, ఇలా అన్ని విషయాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అసలు ముందుగా ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం యొక్క లక్ష్యం ఏమిటి? ఈ పథకాన్ని 2015లో పట్టణ ప్రాంతాల్లో మనకి మొదలుపెట్టారండి, అంటే అర్బన్ ఏరియాలో. అలాగే 2016లో గ్రామీణ ప్రాంతాల్లో మొదలుపెట్టారు, అంటే ఈ పథకాన్ని అమలులోకి తీసుకువచ్చారు. ప్రధానంగా సొంత ఇల్లు లేని పేదలు, నిరాశ్రయులు, శాశ్వత నివాస స్థలం లేనివారు, తాత్కాలిక ఇళ్లలో ఉంటున్న వారు ఈ పథకం ద్వారా పక్కా ఇల్లు నిర్మించుకునే అవకాశాన్ని అయితే పొందుతారండి. ఈ పథకం ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరానికి 54,500 కోట్లు, అలాగే 2024 నుంచి 2029 మౌలిక కాలానికి 3,61,037 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి మనకి ఏర్పాట్లు అయితే చేసింది. సో గడువు పొడిగించారు. ఎందుకు గడువు పొడిగించారంటే ఇతర పథకాల కంటే ఇది ఎంతో ప్రాధాన్యత కలిగిన పథకం కావడంతో కేంద్రం గడువు పొడిగింపు నిర్ణయం తీసుకుంది. గతంలో మార్చి 31తో గడువు ముగిసిన తాజా ఉత్తర్వుల్లో డిసెంబర్ 2025 వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం అయితే మనకి కల్పించారండి. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి ఎవరు అర్హులు? ఈ పథకానికి సంబంధించి కొన్ని అర్హతలు అయితే ఇచ్చారండి. ఫస్ట్, సొంత ఇల్లు లేకపోవాలి, అంటే సొంత ఇల్లు ఉండకూడదు. తాత్కాలిక నివాసాల్లో నివాసించే వాళ్ళు, తలసరి ఆదాయం ప్రభుత్వ నిబంధనలకు తగ్గట్టు ఉండాలి. అలాగే పక్కా ఇల్లు లేనని స్థానిక అధికారులు ధృవీకరించాలి. అంటే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఇంతవరకు మీకు ఇల్లు అనేది ఉండకూడదు. మీరు ఎక్కడైతే తాత్కాలికంగా అంటే రెంట్ ద్వారా ఉంటున్నారో అక్కడ నివసించాలి. అలాగే మీ ఆదాయం అనేది ప్రభుత్వ నిబంధనల ప్రకారం తక్కువగా ఉండాలి. అలాగే పక్కా మీకు ఇల్లు లేదని చెప్పి మన అధికారుల నుంచి ఒక పత్రం ఉండాలి. సో ఈ కేటగిరీల వారు అనర్హులు, అంటే ఈ అర్హతలు ఉన్నవారు ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అనర్హులు. అవేంటి చూద్దాం. ఇప్పటికీ పక్కా ఇల్లు కలిగిన వారు, కారు, బైకు, ట్రాక్టర్ వంటి వాహనాలు కలిగిన వారు, అలాగే 50,000కి పైగా కిసాన్ క్రెడిట్ కార్డు హోదా ఉన్నవారు, ఇన్కమ్ ట్యాక్స్ లేదా ప్రొఫెషనల్ ట్యాక్స్ చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే ఫ్రిడ్జ్, ల్యాండ్ ఫోన్, వ్యవసాయ భూమి కలిగిన వారు. సో వీళ్ళైతే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అనర్హులు. సో వీరికి ప్రాధాన్యం అంటే షెడ్యూల్ కులాలు ఎస్సీ, షెడ్యూల్ తెగలు ఎస్టీ, నిరాశ్రయులు, నిర్మాణ రంగ కార్మికులు, NREGS లేబర్స్, వీళ్ళకైతే ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియ. ప్రధానమంత్రి ఆవాస్ యోజన దరఖాస్తు చేసుకోవాలంటే ఈ క్రింది విధంగా స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది. ముందుగా అధికారిక వెబ్సైట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన లింక్ని మీరు క్లిక్ చేయండి. ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్అవుట్ చేసుకోండి. సెకండ్, మీ వ్యక్తిగత వివరాలు, ఆధార్ నెంబరు, చిరునామా వంటివి దాంట్లో సమర్పించాలి. థర్డ్, గ్రామ పంచాయతీ జాబితాలో పేరు ఉందా లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 4, బ్యాంక్ ఖాతా వివరాలు అప్లోడ్ చేయాలి. సబ్సిడీ నేరుగా అకౌంట్లో జమ అవుతుంది. 5, అధికారుల ఫీల్డ్ వెరిఫికేషన్ అనంతరం నిర్మాణం అనుమతించి మంజూరు చేస్తారు. మీరు అప్లై చేసుకున్న తర్వాత గ్రామ పంచాయతీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, బ్యాంక్ ఖాతా వివరాలు అప్లోడ్ చేయాలి. ఇదంతా అయిన తర్వాత వాళ్ళు అంటే మన గ్రామ పంచాయతీ వారు కానీ లేదా ఈ ఫీల్డ్కి సంబంధించిన వారు కానీ మీకు వెరిఫికేషన్కి వస్తారు. డబ్బులు అనేవి అకౌంట్లోనే మీకు నేరుగా పడతాయి, మీరు ఎలిజిబిలిటీ అయితే. సో ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి అవసరమైన పత్రాలు ఏంటి? ఆధార్ కార్డు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు ఉండాలి,
బ్యాంక్ ఖాతా వివరాలు, ఇల్లు లేని వాడిని అనే అఫిడవిట్ అంటే ఒక కాగితాన్ని అయితే మన గ్రామ సచివాలయం నుంచి తీసుకోవాలి. సో ఎవరైతే సొంత లేక ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మనకి అప్లై చేసుకోవడానికి డేట్ అయితే ఈ సంవత్సరం 2025 డిసెంబర్ వరకు పొడిగించారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.